నీకెంత షేర్ కావాలో చెప్పు. ఈ ఒళ్ళు నాది, దీనిపై వచ్చే పైసా నాది. షేర్ నువ్వు తీసుకొని నాకు ఇచ్చేదేంది? కాపలా ఉండు, నేనే నీకు పడేస్తా. నాకు పడేస్తావా? అంత పెద్ద. చెప్పండి. టూలెట్ బోర్డు చూసి వచ్చాం మేడం. ఇల్లు కావాలి. ఎవరు మీరు? ఐఎమ్ శ్రీనివాస్, తను శ్రీదేవి. నువ్వు శోభన్ బాబు, ఆమె శ్రీదేవి అన్నట్టు చెప్తున్నావు. ఒకరికొకరు ఏమైతారు? వైఫ్ అండ్ హస్బెండ్ మేడం. పెళ్ళయిందా? పెండ్లమ్మగుడు అంటే పెళ్ళయిందా అంటది మెంటల్ది. ఇదేం క్వశ్చన్ మేడం? తెలుగు క్వశ్చన్. నాకు గదొక్కటే వచ్చు. జోక్ తమ్మి, జోక్ చేసిన. అయినా మీరు నవ్వుతానే లేరు. చూస్తే కొత్తగా పెళ్ళైనట్టుంది. మీరు చేసుకుర్రా పెద్దోళ్ళు చేసిర్రా? ఏంటిది? పెళ్ళి పెద్దోళ్ళే చేసిర్రు. అవునులే, లేకపోతే నీ మొక్కానికి ఇంత మంచి పిల్లేడు దొరుకుతుంది. తిట్టక తమ్మి, కొంతమంది బట్టే బాజిగాళ్ళు హాస్టల్లో ఉండే పిల్లని తీసుకొచ్చి మెళ్ళో పసుపు తాడేసి కొన్ని రోజులు కాపురం చేసి వెళ్ళిపోతురు. అందుకే కొంచెం డౌట్ వచ్చి అడిగిన. ఏమనుకోక తమ్మి. ఏముందాడ నేను అనుకోనికే. అయినా అట్లా చేసేటోళ్ళ మీద డౌట్లు రావు. మాలాంటి వాళ్ళ మీదనే పనికి మాల డౌట్లు అన్నీ వస్తాయి. మీకే కాదులే, దునియాలో అందరికింతే. సైకలాజికల్ ఎర్రర్ అనుకుంటా. తమ్ముడు చెప్పినాక కూడా లోపల తిట్టుకుంటున్నట్టున్నాడు. నువ్వు అంత క్లియర్గా చెప్పినాక నేనెందుకు తిట్టుకుంటాక? కాకపోతే ఇప్పుడు మేము పిల్లమ్మ కూడా నిన్ను నమ్మించడానికి మా అమ్మ నాన్నలు వీళ్ళమ్మ నాన్న నీకు అప్పగింతలు చేయాలంటవా? వాళ్ళు రారు. ఎందుకు? తనను నాతో పంపించడం వాళ్ళకి ఇష్టం లేదులే. వాళ్ళకు అంటే వాళ్ళమ్మ నాన్నక మీ అమ్మ నాన్నక? మా అమ్మ నాన్నకు. వాళ్ళమ్మ నాన్నకి ఇష్టం లేకపోతే పెళ్ళెలా వేస్తారు. అదే కదా నా డౌట్. ఎట్లా చేసిండ్రు అంటే ఏంది నీ ఉద్దేశం? అంటే మీ ఆవిడ నీతో పంపించడానికి వాళ్ళకెందుకు ఇష్టం లేదు? ఏం చెప్పమంటావక్క? పెళ్లి పెళ్లి అని అంటే వాడు పెళ్లి నాకు తోడు కోసమేమో అనుకున్నా. వాళ్లకు తోడు కోసం అంట. వాళ్ళ దగ్గర ఉంచమని ఒకటే లొల్లి. వాళ్ళ దగ్గర ఉంచమనా? మరి ఉంచకపోయినావా తమ్మి? మంచి చెడు తెలుస్తుండే. ఏందక్క నువ్వు కూడా అట్లాంటివి? మరీ మంచి చెడు తెలియనప్పుడు నాకిచ్చేందుకు పెళ్లి చేయడం? పెళ్ళి అయ్యాక కూడా నేను బొక్కబోర్లు పడుకోవడానికా? ఓ నెల 2 నెలలు ఏమైతుంది? ఏం కాదు, నెత్తిన బొచ్చుడిపోయి బొడగుండు బయటపడుతుంది. నెలకే? మరి అయినా పెండ్లమంటే ఎన్ని కలలు కంటాం, ఎన్ని ఆశలు పెట్టుకుంటాం. గట్ల ఎట్లయితే చెప్పు. ఇంకేం చెప్తాలే నువ్వు గింత కరువులో ఉంటే. గదే నువ్వు గన్ని ఆశలు పెట్టుకొని గన్ని కలలు కంటే. నువ్వు కరువు అనుకో కళ అనుకో, పెళ్ళి అయితే పెళ్ళంతో అలా ఉండాలి ఇలా ఉండాలి అని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ని అమ్మా నాన్న ముందు తీర్చేసుకోవాలంటే నాకైతే సిగ్గు. సిగ్గులేని కోరికలు తీర్చుకోవాలంటే సిగ్గే అవుతుంది మరి. అంటే పెళ్ళంతో అలా ఉండాలి ఇలా ఉండాలని ఫీలింగ్స్ ఉన్నాయన్నావు కదా, అవేంటో చెప్పు చూద్దాం. పొద్దున్నే లేచి తను వంట చేస్తుంటే వెనక నుంచి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకోవడం. అవి అమ్మ నాన్న ముందు చేయలేవు. స్నానం చేస్తుంటే దాన్ని కూడా బాత్రూంలోకి లాగి మొత్తం తడిపేయడం. అయ్యా 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 ఆపయ్యా, నీకు దండం పెడతా. నువ్వు కాదయ్యా సిగ్గుపడాల్సింది. ఇవన్నీ నువ్వు చేస్తుంటే చూసి మీ అమ్మ నాన్న సిగ్గుపడతారు నాయన. నువ్వు సపరేట్ రూమ్ పెట్టడమే కరెక్ట్. అందుకే తీసుకొచ్చా. మీరు నిజంగా లేచిపోయితే రాలేదు కదా. చిచ్చి చిచ్చి అనేవాళ్లే చీదరించుకునే పనులు చేస్తారు. పిల్ల చూస్తే బంగారం లెక్కుంది, మంచిగా చూసుకుంటావా? లేదు, కరగబెట్టి నగలు చేపించుకుంటా. రేపు మార్వాడి కొట్లో తాకట్టు పెడతానవు కదా. నిన్నైతే డైరెక్ట్ అమ్మేయడమే. మా ఆయన ఊరుకుంటాడు మరి. అసలు ఉన్నాడా? ఉంటే ఏం చేస్తుంటాడు? ఏంది ఏముంది, 24 గంటలు డ్రమ్ము నింపుతుంటాడు. ఆయన అలా 24 గంటలు డ్రమ్ము నింపుతుంటే నువ్వు చూస్తూ ఊరుకునే మనిషిలా లేవే. గందరు గట్లే అనుకుంటారు తమ్మి, కానీ ఏం చేస్తాం. ఇంతకీ నువ్వు నింపుతావా డ్రమ్ము? అప్పుడప్పుడు. మరి తాగినాక గా పిల్లని కొడితే? కాదు, నిండినాక గా పిల్లని కొడితే? మీ ఆయన నేను రోజు తాగి కొడతాడా అక్క? అందరు గట్లే అనుకుంటారు గాని ఆయన నన్ను కొట్టనీకే నిలబడనీకే ఆయనకు సోయేడుంటది. అది సంగతి. లేకపోతే ఆయన అంతగానం తాగుతా నువ్వు ఊరుకునే టైపా? శనివారం దాగాడు కదా, దమ్ముంటా రోజు కొట్టమని చూద్దాం. నేను కూడా తాగిపోయినా కొట్టాను. ఇంతకుముందు బట్టె బాజిగాడు గట్లనే చెప్పిండు. తాగొచ్చి రోజు పెండ్లాన్ని కొడుతుండే. అయ్యయ్యో, మీరెలా ఊరుకున్నారు? ఎందుకు ఊరుకుంటా, 2 రోజులు చూసి లాగుల లింగనం పోసిన. లాగుల లింగనం పోసిన అంటే చెడ్డిలా నిప్పులు పోసిన. తాగుతూ అద్దగల పెట్టినవా? ఎందుకక్క తాగుతాలంటే నీకు అంత సరదా? పోస్తే పోసినావు గాని కాపురాలలో మాత్రం పోయకు. ఏంటివి? నిప్పులు. చీచి. హే చీచి అనేవారే చీదరించుకున్న పనులు చేస్తారు.
వేసేసిండు. అట్లంటే ఇల్లు ఎలా ఇస్తారు? ఏ అక్క ఆల్రెడీ ఇచ్చేసింది, పద చూద్దాం. అలా చూడకు. కొంచెం అన్నం తిందామే, అంత ఐస్ క్రీమ్ ఏ తింటావు? మీరు తినండి, నేను ఐస్ క్రీమ్ తింటా. మరి ఇంత ఐస్ క్రీమ్ పిచ్చేందే నీకు? తిను తిను. బావా, మ్. ఆ అమ్మాయిని చూడు. నాకు కూడా అలాంటి డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళాలని ఉంది. జీన్స్ వేసుకో, కానీ ఆఫీస్కు మాత్రం వద్దు. ఎందుకు? ఎందుకేంది, మనకు చాలా చాలా. హా, చాలా చాలా. అసలు నిన్ను అమ్మ దగ్గర గొడవపడి తీసుకొచ్చింది ఎందుకు? మొన్న విన్నా, ఓనర్ ఆంటీకి చెప్తున్నప్పుడు విన్నా. జన్మ ధన్యమైంది. అందులో కొన్ని అమలు చేస్తున్నావు చూడు, మురిసి తరిస్తున్నా. ఇంకా ఏమేం కోరికలున్నాయి చెప్పు, సిగ్గెందుకు? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నువ్వు చక్కగా రెడీ అయ్యి గుమ్మం దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటే 3 మల్లెపూలు తీసుకొచ్చి నీ జైల్లో పెట్టి. నేను ఆఫీస్కి వెళ్తూ కూడా ఇవన్నీ చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ పొద్దుస్తమానం పనిచేసి నేను అలసిపోయి నువ్వు అలసిపోయి ఇంటికి నీరసంగా వచ్చి ఏదో అంటే ఏదో అన్నట్టు కాకుండా కొన్ని రోజులు అలా అలా బాగుంటుంది. 1 more స్ట్రాబెర్రీ. ఏయ్, ఇంకెందుకు తింటవే? చాలు పద, ఇంకెప్పుడన్నా ఎందుకు కానీ. నేను తింటుంది నీకోసమే కదా. నా కోసమా? ఐస్ క్రీమ్ తింటే పెదవులు బాగుంటాయి, నోరు బాగుంటుంది. అయితే తిను. వైన్స్ క్లోజ్ చేసే టైం అవుతుందా? ఒక్కటే బీర్. ఏమైంది అంతగానో తగ్గుతున్నావు? ఏమో గొంతంతా నొప్పిగా ఉంది బావా. రాత్రంతా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. మరి నన్నెందుకు నిద్ర లేపలేదు? నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నావు, నేనెందుకు డిస్టర్బ్ చేయడం అని. నిజం. ఒక్క బీర్ తాగి పడుకుంటే లేపితే లేవనావే. సారీ బావా, ఫీల్ అయినవా? సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ దేనికి? కోల్డ్కా? పిల్లాన్ని మంచిగా చూసుకోవాలి కానీ మరీ ఇంత సుకుమారంగా కాదు. ఇప్పుడు తిట్టినవా పొగిడినవా? సరేలే, లేచి ఫేస్ వాష్ చేసుకో, వేడివేడిగా ఏదైనా టిఫిన్ తెస్తాం. నేను రోజు పొద్దున్నే లేచి వంట చేస్తుంటే నిద్రమబ్బుతో వచ్చి వెనుక నుంచి పట్టుకొని నీ వంట గుమగుమలకు లేచి వచ్చి ప్లేట్ పట్టుకొని నీ ముందు నించోవాల్సిందే అనేవారు సార్. నాకు కొంచెం కోల్డ్ అయితే హోటల్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు. నీకోసం ఇప్పుడు వంట చేయలేను కానీ ఏం తింటావో చెప్పు. నీ చేత్తో చేసి పెడితే ఏదైనా తింటా. ఇప్పుడు నేను వంట చేస్తే అది నువ్వు తింటే చెక్కిలి గింతలు ఎందుకు పెడుతున్నావు? ఇంత కోల్డ్ అయితే కూడా నీకు సరసమైందే. అవును, 24 గంటలు మా ఆయన నన్ను పట్టుకున్నప్పుడు ఈ కోల్డ్ నన్నెలా పట్టుకుంది? అన్నం తినకుండా పొట్ట నిండా ఐస్ క్రీమ్ తింటే. ఐస్ క్రీమ్ అంటే అదేం పిచ్చే. బాగుంటుంది. సరే, ముఖం కడుకో, నేను వెళ్ళి ఏదైనా వేడివేడిగా టిఫిన్ తెస్తా. ఇప్పుడు వద్దు. ఏమొద్దంటున్నావే? తరువాత తింటా. సరే,
హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొస్తాం. అవసరం లేదు. ఒక గ్లాస్ పాలల్లో కొంచెం పసుపు, కొంచెం మిరియాలు, కొంచెం బెల్లం కలిపి తాగితే సెట్. శొంఠి మర్చిపోయినట్టున్నావు. కొంచెం ఆయుర్వేదిక్ డాక్టర్ అయిపోయినావు మరి. అదే మరి. డాక్టర్ 200-300 ఫీజు తీసుకొని ఇంకో 500 మెడిసిన్స్ రాస్తే చెప్పినట్టు వింటారు. నేను చెప్తే వినరు. గూగుల్లో చదివి మనకు మనమే డాక్టర్ అని ఫీల్ అయిపోయి ఓన్ ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ అవుట్ పేషెంట్ కాదు, ఇన్ పేషెంట్ కూడా చేంజ్ చేసుకోరు. వంటింటి దినుసులతో అసలు పేషెంట్ అనేదే ఉండదు, ఏదో కొన్నిటికి తప్ప. కొన్నింటికి కూడా అవసరం లేదు. అసలే మనకు పైత్యం చేసింది. పద. నీ పైత్యానికి నాకు వైద్యం చేయాల్సిన అవసరం లేదు. నా పైత్యం కని కాదు కానీ పద. అవసరం లేదంటే అసలే మన డాక్టర్లు అయిన దానికి కాని దానికి టెస్టులు రాసి అనవసరమైన స్కానింగులు చేసి ఆ తర్వాత మింగలేనని టాబ్లెట్లు రాస్తున్నారు. కోళ్ళుకి కొరివి దయ్యం పట్టినంత హంగామా చేస్తారు. అవసరమా? అవసరమా కాదా తర్వాత ఆలోచిద్దాం. పద. తప్పదా? తప్పదు. పద. సైనస్ ప్రాబ్లం ఉంది, ఎలర్జీ కూడా చాలా ఎక్కువ ఉంది. కొన్ని టెస్టులు రాస్తున్నాను. ప్రస్తుతానికి మెడిసిన్ వాడి 3 days తర్వాత రెడీ. బావా, నేను చెప్పానా వాళ్ళు అలాగే రాస్తారని? నా కుట్టి కోల్డే అయ్యింది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు. సార్ ఎండోస్కోపీ టెస్ట్ రాశారు. దీనికి మార్నింగ్ తినకుండా రావాలి సార్. రేపు మార్నింగ్ తినకుండా లాగలరా? మనసా తెలుసా నీకిది ఏ జన్మ బంధము, మనసా తెలుసా. డాక్టర్ ఫీజ్ 400, మెడిసిన్ 1500. మెడిసిన్స్కి ఎంత అవుతుందో. ఏయ్, ఏందా లెక్కలు? సారీ, ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు. ఐస్ క్రీమ్ తినను అని కాదమ్మా, ఒక కప్పు తిని పర్వాలేదు. ఏదైనా అతి మంచిది కాదు కదా. సరే, నేను వెళ్ళి ఏదైనా టిఫిన్ తీసుకొస్తా. అన్న, ఒక ప్లేట్ ఇడ్లీ పార్సల్. హలో. హలో మామ. చెప్పు మామా. మామ, కొంచెం డబ్బులు కావాలి మామ. సారీ మామా, నాకు కూడా కొంచెం టైట్గా ఉంది. అవునా? అవును మామా, ఏమనుకోకు. ఓకే మామ, పర్వాలేదు. ఓకే మామా. బావా, ఏం ఆలోచిస్తున్నావు? మరి ఎందుకంత డల్ అయిపోయినావు? అలా ఏం లేదమ్మా, బాగానే ఉన్నా. నాకేం కాలేదు. నాకు ఆ టెస్ట్ కూడా అవసరం లేదు. వాళ్ళు మస్తు రాస్తారు. నేను ముందే చెప్పానా మనం వెళ్తే వాళ్ళు పక్కా రాస్తారని? అవును, వాళ్ళు మస్తు రాస్తారు. వాళ్ళకి డబ్బులు కావాలి కదా. నిజంగా నాకు బాగానే ఉంది బావా. డాక్టర్ కూడా మంచిగానే ఉందని చెప్పిండే. కాకపోతే ఎంతకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేయించుకోమన్నాడు. ఏమొద్దు. సరే, తిను. హలో. హలో మామ. హలో మామ, చెప్పమ్మా. మామ, కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి మామ, ఏమన్నా దొరుకుతాయా? నన్ను అడుగుతావా మామ? ప్రపంచంలో నేను తప్ప ఎవరు దొరకలేరా నీకు? నా బ్యాంకు బ్యాలెన్స్ 9 రూపాయలు. ఇప్పుడే చెక్ చేసిన. అవునా? ఎందుకు మామ, ఏమైంది? ఏం లేదు మామ, కొంచెం అవసరం ఉండే. మామ, అంతా ఓకేనా? ఏమైంది మామ? ఏం లేదు మామ. చెప్పు మామ. అది ఏం లేదు మామ, మావిడ కొంచెం సుస్తాయిండే. టెస్టులు రాసిర్రు. నా దగ్గర ఉన్న డబ్బులు మెడిసిన్కి అయిపోయినాయి. ఈ విషయం ముందే చెప్పాలి కదా మామ. సరే, నా దగ్గర లేవు కానీ మన సర్కిల్లో ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, వసూలు చేస్తా. అయినా మన సర్కిల్ బేకార్ సర్కిల్ అనుకో,
కానీ ఇలాంటి టైంలోనే మనది బేకార్ సర్కిల్ కాదు అని ప్రూవ్ చేస్తా. నువ్వు చెల్లమని మంచిగా చూసుకో, నేనే వసూలు చేసి కాల్ చేస్తా. సరే మామ, మర్చిపోకు. నేనెవరు? ఐఎమ్ సారీ, డబ్బులున్నాయా అని నేను అడగాల్సింది. నీ దగ్గర ఉన్నాయనుకున్నా. అయినా నా దగ్గర మొహమాటం ఏంటి బావా నీకు? నీ ఫైనాన్షియల్ స్టేటస్ నా ఫైనాన్షియల్ స్టేటస్ వేరువేరా? ఐఎమ్ యువర్ వైఫ్, అలాగే ట్రీట్ చేయి. గర్ల్ ఫ్రెండ్లా వద్దు, అలవాట్లో అలాగే చేస్తున్నట్టున్నావు. కొంచెం నవ్వొచ్చుగా. నువ్వు ప్రస్తుతానికి డబ్బులు ఎవరిని అడగొద్దు, నా దగ్గర ఉన్నాయి. ఏంటి? సారీ. నువ్వు నాకు ఎప్పుడూ సారీ చెప్పకూడదు. సారీ ఏంటి, ఏం చెప్పినా తక్కువే. నా మీద నాకే సిగ్గేస్తుంది. సిగ్గేయడానికి నువ్వేమైనా అమ్మాయివా? పెళ్ళికి ముందు తాగుడు ఎలా అలవాటైందో గుర్తుకు లేదు. రోజు వాడితో కలిసి తాగుడు, వీడితో కలిసి తాగుడు. పెళ్ళైన కానీ పెళ్ళంతో రోజు రొమాన్స్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అవి ఇవి ఏవో ఊహలు. అమ్మ నాన్న ముందు నీతో ఫ్రీగా ఎలా ఉండాలో తెలియక వేరు కాపురం. ఎంతసేపు ఇంతవరకు ఆలోచించాను కానీ పెళ్ళయ్యాక కొన్ని ఖర్చులు ఉంటాయి, వాటికి సరిపడా బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, లేదా వాటికి సరిపడా సంపాదించాలి అని కొంచెం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు సంపాదించుకుందాం, నేను కూడా జాబ్ చేస్తా. ఏంటి ఇప్పుడు నువ్వు జాబ్ చేసి వచ్చి రొమాన్స్ చేయడానికి ఓపిక ఉంటుంది, నేను జాబ్ చేసి వచ్చి రొమాన్స్ చేయడానికి ఓపిక ఉండదా? మీరు మాట్లాడితే నీతులు, నేను మాట్లాడితే బూతులా? నిజానికి నేనే బూతుగా మాట్లాడాను. ఎవరు మాట్లాడినా నేను అంటుంది ఏంటంటే పిల్లలు పెద్దగా ఖర్చులు లేనప్పుడే నేను కూడా జాబ్ చేస్తా. కొద్ది రోజులు సరదాలు సరసాలు పక్కన పెట్టి పోగేసుకుంటే తర్వాత చేసుకోవచ్చు. వయసు ఇప్పుడు ఏం అయిపోదు. సరే కానీ రొమాన్స్ అలాంటివి ఏం లేవా? అలా నేను అన్నానా? అంటే దేనికి ఫుల్ స్టాప్ లేదన్నమాట. నేను అన్నానా? ఏంటి? ఏ ఇంట్లో అయినా పెళ్ళైన వెంటనే పెళ్ళం వేరు కాపురం పెడదామంటది, కానీ ఇక్కడ నేను పెట్టిన అంటే అర్థం చేసుకో. నేను ఎంత బుద్ధిమంతున్నా. చేసుకున్నా. మరి అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోనా? ఇక్కడ నేను ఒక్కనే ఉండాలా? లేదు, ఇంకో దాన్ని తెచ్చుకుందు. నేను నిజంగా చెప్తున్నా, నా లైఫ్లో ఇప్పటివరకు లవ్ గివ్ అలాంటిది ఏమీ లేదు. నేను దేంతో తిరగలేదు. నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నేను చాలా కరువులో ఒక్కను ఉండను. నిజమే, నేను ఉండలేను. నేను కూడా ఉండలేను. దేనికి ఫుల్ స్టాప్ లేదు, కానీ కొంచెం ప్లాన్గా ఉందాం. థ్యాంక్స్. నాకెందుకు? ఊరికే చెప్పాలనిపించింది.